మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి. మీ పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారనో లేదంటే కొడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు నాకు చాక్లెట్స్ తేయండి లేదంటే కుర్కురే ప్యాకెట్లు ఇవ్వండి ఇవన్నీ అడుగుతుంటారు కదా. వాళ్ళు అడిగిన వెంటనే మీరు కొంటున్నారు కదా, అది ఆ 10 నిమిషాలు మాత్రమే వాళ్ళకి వాళ్ళ సంతోషం మీరు చూస్తున్నారు తప్ప ఫ్యూచర్లో వచ్చే మీకు ప్రాబ్లమ్స్ అని తెలియట్లేదు. ఆ ఒక చాక్లెట్స్ వల్ల ఆ కుర్కురే ప్యాకెట్స్ వల్ల అవన్నీ కూడా మీరు ఒరిజినల్ అనుకుని మీ పిల్లలకైతే ఇస్తుంటారు. తినచ్చు, ఏం కాదులే, వాళ్ళు కొంచెం పని ఏడు పాపుతున్నారు కదా అని ఇష్టంతో అయితే ఇస్తుంటారు. కానీ దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తెలుసా. ఫ్యూచర్లో చాలా బాధపడతారు పిల్లలు అయితేనే. మనం ఏ ఫుడ్ పడితే వాళ్ళకి ఆ ఫుడ్ ఇవ్వడం వల్ల చాలా అనారోగ్యాలు వస్తుంటాయి వాళ్ళకి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి. చాక్లెట్స్ కావచ్చు, కుర్కురే ప్యాకెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత ఫేక్ మీకు తెలిసిపోద్ది. ఇక్కడ నేను లిస్ట్ కూడా పెడతాను చూడండి. గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం వస్తుంది మీకు ఇక్కడ చదవండి ఓపుకుంటేనే. వాళ్ళు ఏడుస్తున్న ప్రతిసారి కూడా మనం ఆ ఫుడ్ని అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. మీకు అంతగా పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళని ఎలా ఒకలా ఊరుకోబెట్టాలి అనుకుంటే మాత్రం పిల్లలకి వీలైతే ఇంటికాడ ఏదో ఒకటి వండి వాళ్ళకి ఇవ్వండి. స్నాక్స్ టైప్లో ఈవినింగ్ కావచ్చు, మార్నింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వండి. మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అవన్నీ ఇవ్వడానికి ప్రయత్నించండి. వాటిని బయట ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకు పిల్లల భవిష్యత్తుని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ఏం కొంటున్నారు, బయట ఏం చాక్లెట్స్ కొంటున్నారు, అవి ఎంత ఫేక్, దానివల్ల ఏం ఎఫెక్ట్స్ వస్తాయి, అవన్నీ వల్ల ఎంత అనారోగ్యం గురవుతారో ఒక్కసారి ఆలోచించండి. పిల్లల్ని మనమే దగ్గర చూసుకోవాలి. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ సంతోషం కంటికి ఏది కనిపిస్తుంది, ఆనందంగా కనిపిస్తుంది, నాకు కావాలని ఏడుస్తారు, అది నిజమే. కాకపోతే వాళ్ళ సంతోషం కోసం మీరు వాళ్ళ లైఫ్ ని చాలా రిస్క్ లో పెట్టడం అవుతుంది. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. ఈ మధ్య నేను చాలా మంది చూసాను. నేను రియల్ గా చూసి చెప్తున్నా. ఈ వీడియో ఇప్పుడే చూసి వచ్చాను నేను. జస్ట్ ఇప్పుడు కూడా నేను షాప్ దగ్గరికి వెళ్తే కుర్కురే ప్యాకెట్లు ఇవన్నీ కొంటుంటే నాకు చిన్నపిల్లలకి ఎలా కొంటుంటే నాకు తట్టుకోలేని అంత దాని అనిపిస్తుంది. నేను చాలా వీడియోస్ చూసాను. చాక్లెట్స్ కావచ్చు, ఈ కుర్కురే ప్యాకెట్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా తయారవుతాయి ఏంటన్నది, ప్లాస్టిక్ ఇవన్నీ ఎలా తయారవుతాయి నాకు మొత్తం చూసాను. కాబట్టి నేను చెప్తున్నాను, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇంట్లోనే తయారు చేసుకున్న ఫుడ్ని వీలైనంత వరకు కూడా. స్టూడెంట్స్, ప్రతి ఇంట్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, మనమే చెప్పాలి వాళ్ళకి. పెద్దవాళ్ళకి అంత ఇదిగా తెలియదు కదా, వీటి గురించి ఎన్ని కెమికల్స్ వెళ్తాయి ఇవన్నీ తెలియదు కదా వాళ్ళకి. కొంచెం మనం అర్థమయ్యేలా చెప్పాలి వాళ్ళకి. మీరు చూపించండి, గూగుల్లో సెర్చ్ చేసి చూపించండి వాళ్ళకి. ఈ వీడియోని వీలైనంత వరకు చిన్నపిల్లలు ఎవరి ఇంట్లో అయితే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. కొంతమంది కన్నా అర్థం అవుద్దని అనుకుంటున్న వీడియో.